సార్ వర్క్స్ రావట్లేదు సార్. వర్క్స్ కనబడట్లేదు సార్. వర్క్స్ కనబడట్లేదు సార్. మేము బ్యాక్ మీ వాటి వస్తాం సార్. మీరు ఇటు రావాలి సార్. పర్వాలేదు సార్, ఎలా వచ్చిన అంటే మిషనరీ కనబడలేదు సార్. ఇక్కడ సరిపట్లేదు, అలా రాని సార్నే రాని ही नहीं आती कोई సార్తో ఫోటోగా మీడియా వల్ల ముఖ్యమంత్రి పర్యటన సాగుతోంది. మొత్తం ఇక్కడ ఉన్న ఛాలెంజెస్, అనేక సవాళ్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించి ఈ డ్యామ్ నిర్మాణంలో అనేక ఇప్పటికే కనుక్కున్న సవాళ్ళని ఒక క్రమ పద్ధతిలో పరిష్కరించేందుకు అవసరమైన ప్రణాళికని అటు నిర్మాణ సంస్థ కావచ్చు, లేకపోతే మిగతా ఎవరైతే ఎక్స్పర్ట్ టీమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ గుర్తించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పరిశీలిస్తున్న ఈ ఏరియా చూస్తే ఇది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటారు. ఇది ప్రధానంగా వాటర్ ని ప్రాజెక్టు వెనక నుంచి వచ్చే వాటర్ ని నిలుపుదేసే ప్రాంతం ఇది. దీనికి పైన ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మించాలంటే ముందుగా అప్పర్ కాపర్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుంది. అది పూర్తిగా ఆ నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత ఇప్పుడు ఈసీఆర్ఎఫ్ వర్క్ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ముఖ్యమంత్రి పర్యటిస్తున్న ప్రాంతం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఇది. దీని తర్వాత వాస్తవానికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ తో పాటు ప్రధాన డ్యామ్ రెండు ఒకే చోట నిర్మాణం కావాల్సి ఉంటాయి. కానీ ఇక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ తో పాటు ప్రధాన డ్యామ్ నిర్మించడానికి ఇక్కడ ఇసుక సాంద్రత ఎక్కువగా ఉంది. దాదాపు 300 మీటర్ల లోపల డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించాల్సి ఉంటుంది. అది అత్యంత ఖర్చుతో కూడుకుంది, అత్యంత సమయంతో కూడుకుంది. సో ఈ నేపథ్యంలో దాని బదులు ఇక్కడ నుంచి వాటర్ ని డైవర్ట్ చేసి వేరే ప్రాంతంలో ప్రధాన డ్యామ్ నిర్మిస్తున్నారు. దీంతో దీనికి ప్రధానంగా ఇక్కడ అక్కడి నుంచి నీటిని డైవర్ట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేస్తారు. ఈ నేపథ్యంలోనే డయాఫ్రామ్ వాళ్ళని గతంలో నిర్మించారు, కానీ ప్రస్తుతం అది పూర్తిగా దెబ్బతింది. వరదలకు కావచ్చు, లేకపోతే గతంలో అది పూర్తిగా దెబ్బతిందన్న ఆరోపణలను ప్రస్తుతం అధికార పార్టీ చేస్తున్న నేపథ్యం ఒకటి కనిపిస్తున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో దాన్ని మళ్ళీ నిర్మించాల్సిన పరిస్థితి. దాంతో 1000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. దానికే దాదాపు 1 సంవత్సరం పాటు సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటర్ అంతా డ్రైన్ చేసి ఆ ప్రాంతంలో దాదాపు 90 అడుగుల మేర డయాఫ్రామ్ వాళ్ళని నిర్మించాలి. డయాఫ్రామ్ వాల్ అనేది చాలా కీలకమైన ప్రక్రియ. ఎందుకంటే సీపేజ్ లేకుండా, నీరు ఒక చుక్క కూడా బయటికి పోకుండా ఈ డి షేప్ వాళ్ళు నిర్మిస్తారు. సో దానికి 1 సంవత్సరం పడుతుంది. అదే సమయంలో ఈ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ కూడా పూర్తి కావాల్సి ఉంటుంది. దీనికి 1 సంవత్సరం పట్టే అవకాశం ఉంటుంది. సో ఈ రెండింటిని ప్యారల్ గా చేయడానికి పెద్ద ఎత్తున మిషనరీ కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, పెద్ద ఎత్తున అవసరం ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించి వాటి మొబిలైజేషన్ మీద ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ని మెగా ఇంజనీరింగ్ నిర్మిస్తూ ఉంటే డయాఫ్రామ్ వాల్ ని జర్మనీకి సంబంధించిన బావర్ నిర్మిస్తోంది. ఈ రెండింటిని ప్యారలల్ గా నిర్మించే ప్రక్రియ సాగుతుంది. ఆ తర్వాత వీటికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్, అలాగే ఆర్ఆర్కి సంబంధించిన ఛాలెంజెస్ కూడా చాలా ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్ కూడా దాదాపు ఇంకా 17,000 ఎకరాలని ల్యాండ్ ని సమీకరించాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉండడంతో లెఫ్ట్ రైట్ కెనాల్స్ కూడా వాటికి సంబంధించిన ముఖ్యమైన వర్క్స్ ఆగిపోయి ఉన్నాయి. అలాగే ఇంకా దాదాపు 20,000 వరకు తరలించాల్సిన అవసరం ఇప్పుడంతా ఎవరు ఇల్లు ఖాళీ చేయట్లేదు. సో అక్కడ పూర్తి స్థాయిలో కాలనీ నిర్మించి దాదాపు 20,000 కుటుంబాలని
వాళ్ళని తరలించారు. ప్రాజెక్టు ఎత్తు ప్రస్తుతం 41.15 మీటర్లకు అయితే దాదాపు 10,000 ఇళ్లను తక్షణం తరలించాలి. దానికి సంబంధించి కూడా దాదాపు 700 కోట్లని ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. దాంట్లో 200 కోట్లను పాత బకాయిలకు ఇచ్చి 500 కోట్లని వాళ్ళకి సంబంధించిన ఆర్ఆర్కి సంబంధించిన కాలనీల నిర్మాణాలని వాళ్ళకి మౌలిక సదుపాయాలని నిర్మించడానికి 500 కోట్లు ఖర్చు చేయబోతోంది. తక్షణమే వాటిని కాలనీ నిర్మిస్తే కానీ వీళ్ళు ఇక్కడి నుంచి ఖాళీ చేయరు. సో ప్యారలల్ గా ఈ 2 డ్యాముల నిర్మాణం సాగుతున్న క్రమంలోనే వాటిని కూడా పూర్తి చేసి జనాలను తరలించాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తానికి దాదాపుగా ఇప్పటి వరకు అయితే మరొక 5 సీజన్ వరకు ఇది పూర్తి కావడానికి పడుతుంది. అంటే దాదాపు 2029 వరకు పడుతుందని ఎక్స్పర్ట్స్ అయితే ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి దానికి అదనంగా మెకానిజం కానీ మెన్ కానీ సేకరిస్తాం, మనీ కూడా అవసరమైతే పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సేకరించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ 5 సంవత్సరాల కాలాన్ని 3 సంవత్సరాలకు కుదించాలని చెప్పి దాని మేరకి షెడ్యూల్ ని ఫిక్స్ చేస్తున్నారు. అట్లాంటి షెడ్యూల్ ని ఈ రోజు ఖరారు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ పర్యటన క్షేత్రస్థాయి పర్యటన తర్వాత సమీక్ష చేస్తారు. ఆ సమీక్షలో ఎప్పటి లోపల డయాఫ్రామ్ వ్యాల్ పూర్తవుతుంది, అలాగే ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ ఎప్పటి లోపల పూర్తవుతుంది, వాటి తర్వాత ఆర్ఆర్ సంబంధించి కావచ్చు ఆ కాలనీ నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయి, ఇవన్నిటికీ ఒక షెడ్యూల్ పెట్టుకుని వాటి మీ ప్రకారం ముందుకు వెళ్లే నేపథ్యం ప్రస్తుతం ప్రాజెక్టు కనిపిస్తుంది. అట్లాంటి అంటే 2027 డిసెంబర్ కల్లా ఎస్టిజర్ పరిస్థితుల్లో ఇవన్నీ పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లేటెస్ట్ టార్గెట్. కాబట్టి ఆ దిశగా ఇకపైన వర్క్ల ప్రోగ్రెస్ అన్ని ఉండబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి మళ్ళీ తిరిగి రెండవ పర్యటన చేస్తున్న నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తుంది. బయట